Hi Fudus, welcome to our channel Hi Fudud. బైరం మూవీ రివ్యూ. బైరం మూవీ స్టోరీ లైన్ ఒక గుడికి సంబంధించిన స్థలం గురించి జరిగే రాజకీయాల మీద అయితే మొదలవుతుంది. బిగిన్ అవ్వడం మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ తో అయితే బిగిన్ అవుద్ది. ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కూడా కొంచెం బాగానే చూపించారు. ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటది, అదేదో మాటలు మాట్లాడుతున్నట్టే ఉంటది, పాట విన్నట్టే ఉండదు. సరే, దాంట్లో ఇచ్చే ఆ సాంగ్ లో ఇచ్చే ఏదైనా ఎమోషన్ ఏదైనా ఉందంటే అది ఆ సాంగ్ అయిపోగానే ఆ ఎమోషన్ అట్ట తీసేస్తాడు. ఓకే, ఇదేంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ కదా, ఆ ముగ్గురులో ఇద్దరైతే బెస్ట్ ఫ్రెండ్స్. డబ్బు వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఆడుకుందని. కానీ ఈ సినిమా విషయానికి వస్తే నారా రోహిత్ ప్లస్ పాయింట్, మిగతా ఇద్దరు ఓకే. ఈ సినిమాలో ఒక నారా రోహిత్ ఉన్నంత సేపు మూవీకి ఒక గ్రిప్ ఉంటుంది, ఓకే, ఒక మూవీ చూస్తున్నట్టు ఫీల్ ఉంటుంది. మిగతా వస్తే షార్ట్ ఫిలిం సీరియల్ చూస్తున్నట్టే ఉంటుంది. ఓకే, ఇంటర్వెల్ తర్వాత అయినా ఏదైనా ఉంటుందా అంటే యాక్చువల్గా ఇంటర్వెల్లే ఓకే, సూపర్ అయితే కాదు. ఇంటర్వెల్ తర్వాత ఏమైనా ఉంటుందా అని మనం కూర్చుంటే ఏముండదు, అట్లా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ హైలైట్ సీన్స్ లాగా అనిపిస్తాయేమో కానీ దానికైతే అంత స్ట్రాంగ్ అయితే ఏమి ఉండదు. అసలు మనోజ్ క్యారెక్టరే ఈ మూవీకి చాలా వీక్. ఆ క్యారెక్టర్ని, ఆ స్టోరీని ఆ విధంగా రాశాడు. జూదానికి అలవాటు పడినోడు ఏదైనా చేసేస్తాడు అనేది ఒక మెసేజ్ అయితే దీంట్లో ఇచ్చారు. క్లైమాక్స్కి వస్తే నాయన ఇంకా అయిపోయిందిరా అనుకున్న లోపల పార్ట్ 2 పెట్టుకుందామా లేదా అన్నట్టు ఆడ కంటిన్యూ ఒక డైలాగ్ అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సినిమాలో పార్ట్ 2 పెడదామా లేదా అన్నట్టు ఒక్కొక్క డైలాగ్ అయితే వదిలేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అంటే ఈ హిట్ అయితే పార్ట్ 2 వస్తుంది, హిట్ కాకపోతే పార్ట్ 2 ఆపేద్దాం అన్నట్టుగా కాంతర టైప్ ఆఫ్ క్లైమాక్స్ అయితే వస్తుంది. ఈ మూవీ నుంచి రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 5కి 1.5 ఇస్తున్నాను. సబ్స్క్రైబ్.